పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. మానవుని జీవితంలో విశ్వాసమందు నిలకడగా లేకుండా మన జీవితాల్లో దేవుడు మన గొప్ప కార్యాలు చేయాలని ఒక ఆశ, ఆలోచన, ప్రార్థన ఉంటుంది. కానీ విశ్వాసమందు నిలకడగా ఉన్నప్పుడు మా దేవుడు మన జీవితాల్లో సంతోషకరముగా మనల్ని చేస్తారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసుని పరిచయను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లి సమానులు మిసెస్ మీనాక్షి జైపాల్ గారు, వారు ఆదిలాబాద్ డిస్టిక్ వాస్తవ్యులు, అమ్మగారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తల్లి గారిని మీనాక్షి జైపాల్ గారిని తీసుకొని వస్తున్నాం. అమ్మగారు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ తనకున్న వాంఛ సువార్త ప్రకటింపబడాలి, అనేకులు రక్షణ పొందాలి. తన ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్న ప్రవ్వా మీరు తన తోడై ఉండి తనను ధైర్యపరిచి బలపరుస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. అమ్మగారిని ప్రవ్వా నిండుగా మెండుగా దీవించండి, మంచి ఆరోగ్యాన్ని అమ్మగారికి అనుగ్రహించండి, తన కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించమని మేము వేడుకుంటున్నాము తండ్రి. అమ్మగారికి అదేవిధంగా అమ్మగారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈ రోజు ఎవరైతే రక్షణ సువార్తని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్నారో వారికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం, ఇస్తున్న ఆజ్ఞ నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం. అదేవిధంగా తండ్రి ఇస్తున్న ఆజ్ఞ మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? యేసు అనుచరుల పరిచర్యలో భాగంగా టీవీ కార్యక్రమం సమాధాన సమయానికి టీవీ దగ్గరికి వచ్చి వాక్యం వింటున్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుని ధ్యానంలోనికి వెళదాం. వీలుని వారందరూ మోకరించండి, వీలు లేని వారు దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ఎక్కడున్న వారైనా దయచేసి ప్రార్థనా సమయానికి టీవీ ముందుకు రండి. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారికి నామ పేరిట మీ కృపాసనాన్ని ధైర్యంగా సమీపించడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు. మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, అందచందాలు కలిగిన వారు, ఆస్తిపరులు అనేక మంది అనారోగ్యాల వలన, ప్రమాదాల వలన ఆసుపత్రుల్లో ఉండి ఉంటారు నాయన. మేమైతే టీవీ ముందుకు వచ్చి వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. ఆ రీతిగా కొన్ని అననుకూలతల్లో ఉన్న వారి కంటే మేము గొప్పవారం కాదు నాయన. మీ కృపా కనికరాలే కారణమని నిండు హృదయంతో మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. టీవీ ముందుకు వచ్చి మోకరించి లేక ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తిని నిండారుగా దీవించమని అడుగుతున్నాం నాయన. సంతానం లేక అనేక మంది ప్రియ బిడ్డలు నాయన చాలా విచారంగా ఉన్నారు ప్రభు. వారి హృదయ కోరికలు తీర్చమని అడుగుతున్నాం నాయన. జీవితంలో నెమ్మది లేక, శాంతి సమాధానాలు లేక, భార్య భర్తల మధ్య సరైన అవగాహన లేక చాలా కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి ప్రభు. సాతానుడు ఆ కుటుంబాల్లో ఏలుబడి చేస్తూ ఉన్నాడు. అటువంటి కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయన. శాంతి ప్రదాతవు, సమాధానకర్తవు. ఆ కుటుంబాలలో భార్య భర్తల మధ్య, బిడ్డల మధ్య సరైన ప్రేమానురాగాలు, ఐక్యత కలిగించమని అడుగుతున్నావు నాయన. వ్యాపారం చేస్తున్న మా ప్రియులు వ్యాపారంలో నష్టపడి అప్పుల బాధకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవాలని చాలామంది నాయన కృంగుదల్లో ఉన్నారు ప్రభువా. అట్టి వారి కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయన. వారికి సహాయపడమని అడుగుతున్నాం ప్రభు. యవనస్తులు చదువుకుంటున్నారు నాయన. యవనస్తులు తమ యవన ప్రాయంలోనే రక్షింపబడి మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి.
ఏ కుటుంబంలో అయినా యవ్వన బిడ్డలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే అటువంటి యవ్వన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయనా. అటువంటి యవ్వన బిడ్డలు రక్షింపబడటానికి సహాయపడండి ప్రభు. మీ వాక్య ధ్యానం మా యొక్క జీవితాలకు మేలుకరంగా ఉండడానికి సహాయపడమని యేసయ్య నామమున స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని నిండారుగా ఈరోజు వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులరా, దినదినము మన జీవితాలను సరి చేసుకుంటూ ప్రభు యొక్క స్వారూప్యంలో మనం ఎదగాలి. అంతేగాని నేను బోధ చేస్తున్నాను కాబట్టి, నేను సభలలో మాట్లాడుతున్నాను కాబట్టి, నేను అందరికంటే అతీతున్నా అనుకోవడం నీకు నీవుగా వంచన చేసుకున్నట్లే. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాలి. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఈరోజు మన ధ్యానాంశము ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలలో చివరి సంఘం లవొదికయ సంఘం. ధ్యాన భాగము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం ప్రారంభం 22వ వచనం వరకు. బహుశా లవొదికయ సంఘంపై 2 ప్రసంగాలు చేయవచ్చు. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. లవొదికయ సంఘం, ఇది లవొదికయ సంఘం చాలా డబ్బున్న సంఘం. ఈ సంఘము వ్యాపార కేంద్రం. అంటే ఈ పట్టణంలో, లవొదికయ పట్టణంలో వ్యాపారం బాగుగా జరుగుతూ ఉండేది. వైద్యానికి చాలా ప్రసిద్ధి చెందిన పట్టణం. బట్టలు నేయడానికి లేక బట్టలు తయారు చేయడానికి, దుస్తులు తయారు చేయడానికి చాలా ప్రసిద్ధి చెందిన పట్టణం లవొదికయ పట్టణం. ఈ లవొదికయ పట్టణాన్ని గురించి నేను జ్ఞాపకం చేస్తాను. లవొదికయ, లవో అనగా లేమెన్, సామాన్య ప్రజలు అని అర్థం. దికయ అనగా ఒపీనియన్స్, ఉద్దేశములు అని అర్థం. సామాన్య ప్రజల యొక్క ఉద్దేశములు లవొదికయ అనగా. లవొదికయ సంఘకాలం క్రీస్తు శకము 1900 సంవత్సరం నుండి యేసు ప్రభు వారు వచ్చే వరకు. అంటే గత పాఠంలో నేను చెప్పాను, ప్రకటన గ్రంథం రాసింది ఎప్పుడో కాదు, సంఘకాలం క్రీస్తు శకం 1900 సంవత్సరం అంటున్నారేంటి అనే ప్రశ్న మీకు వస్తుంది. ప్రకటన గ్రంథంలో చాలా మటుకు మనం గ్రహించవలసింది, యేసు ప్రభు వారు యోహాను గారికి చెప్పింది ఏమిటి అనగా భవిష్యత్తు కాలాన్ని గురించి చెప్పారు. భవిష్యత్తులో జరగబోయే విషయాలు లవొదికయ సంఘం ద్వారా ప్రభు వారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. భవిష్యత్ కాలంలో లవొదికయ సంఘం ఏ రీతిగా ఉంటుందో అనేది మనము గ్రహించి దానికి అనుగుణ్యంగా మనం జీవించాలి. లవొదికయ సంఘాన్ని ఎవరు ప్రారంభించారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియులరా, ఎపఫ్రా అనే పౌలు గారి యొక్క శిష్యుడు ఈ సంఘాన్ని ప్రారంభించినట్లుగా మనకు అర్థమవుతుంది. పౌలు గారు అన్ని స్థలాలకు వెళ్ళలేదు. ఆయన కొంతమంది ఆధ్యాత్మిక శిష్యులను తయారు చేశారు. ఆ మాట నేను చెబుతున్నప్పుడు కానీ, మీరు వింటున్నప్పుడు కానీ, మీ ఆధ్యాత్మిక జీవిత అనుభవంలో మీకు మీరుగానే పైకి రావాలి అనే ఆశ మంచిది కాదు. మీరు కూడా సెకండ్ లైన్ లీడర్షిప్ అనగా మీరు కూడా మీకంటే చిన్నవారిని మీ వలె నాయకులుగా, బోధకులుగా, మంచి ప్రసంగికులుగా తయారు చేయాలి. వారిని ప్రోత్సహించాలి. ఇది నాలో చాలా మందిలో స్వార్థమే కనబడుతుంది. నేనే పైకి రావాలి, నేనే బోధ చేయాలి, ఇంకెవరూ బోధ చేయడానికి వీల్లేదు, నేనే పాటలు పాడాలి, ఇంకెవరూ పాడడానికి వీల్లేదు. ఇది మంచి తత్వం కాదు అండి. కాబట్టి అపోస్తులుడైన పౌలు గారి యొక్క శిష్యుల్లో ఒకడైన ఎపఫ్రా కొలసైలో, లవొదికయలో, హీరపులి అనే ప్రాంతంలో కొన్ని సంఘాలు స్థాపించారు. కొలసైలకు రాసిన పత్రిక, పౌలు గారు కొలసైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగానో పోరాడుచున్నాను. చూశారు కదా, ఎప్పుడు ఈ లవొదికయ పట్టణాన్ని పౌలు గారు దర్శించలేదు, లవొదికయ పట్టణంలో వాక్యాన్ని చెప్పలేదు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం.
మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తం గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లౌదికేయ వారి కొరకును హీరాపులి వారి కొరకును బహుగా ప్రయాసపడుచున్నాడు. కాబట్టి ఈ యవనస్తుడు ద్వారా లేక ఈ బోధకుడు ద్వారా అక్కడ సంఘాలు ప్రారంభించబడ్డాయి. మనం గ్రహించవలసింది ఏమిటి అనగా ప్రియులరా, మన సేవా జీవితంలో కూడా కొంతమంది రక్షింపబడాలి అనే తపన, అనే ఆశ, తద్వారా మన సేవా జీవితంలో కొన్ని సంఘాలు ఏర్పడాలి అనే ఆశ, విశ్వాసులుగా, బోధకులుగా, దేవుని వాక్యాన్ని చెప్పేవారుగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇది ఎంత గొప్ప ఆధిక్యత! ఎపఫ్రాకే కాదు, ఈవెన్ పౌలు గారు కూడా గొప్ప ఆధిక్యత. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఈ సంఘ స్థాపన ఏ రీతిగా జరిగింది అనగా 3వ శతాబ్దంలో అంతియోకస్ అనే రాజు తన భార్య అయిన లవోడీస్ పేరున ఒక పట్టణాన్ని కట్టించాడు. లవోడీస్ పేరున పట్టణాన్ని కట్టించాడు కాబట్టి ఈ పట్టణానికి లౌదికయ అని పేరు వచ్చింది. ఆ లౌదికయలో ఎపఫ్రా పరిచర్య చేశాడు. సంఘము స్థాపించబడినట్లుగా గ్రహించాలని ప్రభు పేర నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సంఘాన్ని ధ్యానించడానికి ముందుగా, ఈ సంఘం కంటే ముందు 3 ఉద్యమాలు వచ్చాయి. ఒకటి తూయితైర ఉద్యమం, అంటే తూయితైర సంఘంలో ఒక ఉద్యమం. తూయితైర సంగమం ద్వారా ఒక మూమెంట్, ఒక ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో ఏమిటి అనగా మనుషులకు ఫాదర్సు, పోపులు, బిషపులు, ఆర్చ్ బిషపులు వీరికి కొంత వ్యత్యాసం ఉంది. ఏ సాధారణ మనుషుడు దేవుడి దగ్గరికి లేక యేసు ప్రభు వారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళడానికి వీల్లేదు. ఒక మీడియేట్ వర్గం, మధ్యలో ఒక వర్గం వారు తమను తాము ప్రత్యక్షపరుచుకున్నారు. మీరు నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే మా ద్వారా వెళ్ళాలి, మీరు చేసిన పాపాలు ఎటువంటివైనా సరే ముందుగా మాకు చెప్పాలి, మేము ఆయనకు చెప్తాము అని చెప్పి ఒక సిస్టమ్ను వారు ప్రవేశపెట్టారు. తద్వారా మేము దేవునికి చెప్పాలి అని అంటే కొంత రుసుము చెల్లించాలి, కొన్ని డబ్బులు చెల్లించాలి అని చెప్పి మనుషుల దగ్గర నుంచి డబ్బు రాబట్టడానికి ఒక మార్గాన్ని కొనుగొని ఒక సిద్ధాంతాన్ని ఉద్యమముగా వారు బయలుదేరదీశారు. అమాయకులైన ప్రజలు దాన్ని వెంబడిస్తూ వచ్చారు. వారు కూడా ఒక రకంగా సంతోషంగా ఉందేమో. ఏ పాపం చేసినా, ఎంత బహుభయంకరమైన పాపం చేసినా వారి దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పి ఇంత డబ్బులు కట్టి వచ్చేస్తే మన పాపం పరిగణించబడుతుంది అనే సంతృప్తి ఈ ప్రజల యొక్క హృదయాల్లో కూడా కలిగింది. తద్వారా పాపం అది పెరిగిపోయింది. చాలా విచారకరమైన సంగతి. అటువంటి సంఘంలోనే ఉన్న ఒక వ్యక్తి డాక్టర్ మార్టిన్ లూథర్. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు బైబిల్ చదువుతున్నారు. ఆయన కూడా సన్యాసిగా ఉన్నారు. ప్రియులారా, డాక్టర్ మార్టిన్ లూథర్ గారి యొక్క జీవిత చరిత్ర చదువుతూ ఉంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. భిక్షాటన చేసి, అంటే అడుక్కుని ఆయన చదువుకున్నారు అండి. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా! అడుక్కున్న వారిని, భిక్షాటన చేసిన వారిని, పేదవారిని ప్రేమించే దేవుడు అండి మన దేవుడు. అనేక మంది చెప్తారు, నీవు ఆ దైవము అనే ఆయనకు లేక ఆమెకు ఎంత ఇస్తావో అంతగా దేవుడు దీవిస్తాడు అని అంటారు. కానీ మన దేవుడికి ఇటువంటి విచక్షణ లేదు. నువ్వు పేదవాడువైనా, పేదదానివైనా, విద్యాహీనుడు అయినా, విద్యాహీనురాలు అయినా, ఏ స్థాయిలో ఉన్నా నిన్ను ప్రేమించే దేవుడు. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు అడుక్కుని చదువుకున్నారు. దేవుడు దీవించారు, ఒక స్థాయికి వచ్చారు. దేవుని వాక్యాన్ని చదువుతున్నారు. దేవుని వాక్య ధ్యానంలో ఒక మాట ఆయన ఆపింది. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. అరే, నీతిగా జీవించాలి అని అంటే ఆ బిషపుల దగ్గరికి లేక మధ్యవర్తుల దగ్గరికి, పోపుల దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు.
విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి సమీపించవచ్చు అని వాక్యం ఇంత తేటతలంగా చెబుతూ ఉంటే ఇదేమి దోపిడీ అని అంతరాత్మలో ప్రబోధించబడిన వాడై మార్టిన్ లూథర్ గారు ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. అది దిద్దుబాటు, మతోద్ధరణ. సాధారణంగా అక్టోబర్ 31వ తారీఖున మతోద్ధరణ పండుగ, మతోద్ధరణ దినం అని కొన్ని సంఘాలు చేస్తూ ఉంటారు. ఆ మహాభక్తుని యొక్క పేరు స్మరించడం కూడా అది ఆధ్యాత్మిక ఆశీర్వాదం. కానీ ఒక సంగతి ఏమిటి అనగా, ఈ డాక్టర్ మార్టిన్ లూథర్ మహాశయుడు ఈ యొక్క పాత సిద్ధాంతాలను బయటపెట్టి నిజమైన దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలో చెప్పాడు. కానీ అన్ని విషయాలు, అన్ని సిద్ధాంతాలు ఆయన సంస్కరించలేకపోయాడు. ఆ విషయాన్ని గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. చాలామంది ఆ సంస్కరించక ఉన్న ఆ సంఘంలోనే ఉంటూ ఆ పాత ఉద్యమంలోని కొన్ని ఉద్యమాలు ఈ ఉద్యమంలోనికి తీసుకుని వచ్చి ఈ సంఘాన్ని భ్రష్టు పట్టించారు. సార్దీసు సంఘం మతోద్ధరణ సంఘం. కాబట్టి ఈ సంఘంలో కొన్ని విషయాలు అంతగా దేవుని వాక్యాన్ని అనుసరించలేకపోతే ఈ సత్యాన్ని వింటున్న ప్రియులు గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తూయితెర సంఘంలో పోపులు, బిషపులు, ఫాదర్లు వీళ్ళు వచ్చారు. సార్దీసు సంఘంలో అనగా దిద్దుబాటు కలిగిన సంఘంలో, ప్రొటెస్టెంట్ సంఘంలో పాస్టరల్ సిస్టమ్ పాస్టర్ గారు గొప్ప, సాధారణ ప్రజలు తక్కువ అనే రీతిగా వచ్చారు. పాస్టర్ గారిని దేవుడి కంటే ఎక్కువగా ఆరాధించడం, దేవుని కంటే ఎక్కువగా చూడడం మొదలైంది కదూ. చాలా విచారమైన సంగతి. ఈ దినాల్లో కూడా తేడా చూస్తూ ఉన్నాం. సంఘాలలో బాగా డబ్బున్నవారు, బాగా చదువుకున్నవారు, బాగా సంపన్నమైన కుటుంబాలకే పెద్దరికం దక్కుతుంది. ఎంత విశ్వాసులైన పేదవారికి, సంఘంలో పేదవారికి సముచితమైన స్థానం లేదు అండి. చాలా విచారకరమైన సంగతి. గొప్ప గొప్పవారు ఫ్రంట్ సీట్లో కూర్చుంటారు, పేదవారు అంతా చివరి సీట్లో కూర్చుంటారు. ఈ తారతమ్యం ప్రభువులో ఉందా? గొప్పవారిని పేదవారిని భేదం ఉందా? మీరే చెప్పండి. కాబట్టి ఈ అనుభవంలో, ఈ సంఘ అనుభవంలో తండ్రి గారు, తల్లి గారు, అయ్య గారు, అమ్మగారు, గురువు గారు, పూజ్యులు అని పిలవడం ప్రారంభించారు అండి. ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఏం చెప్పారో మీకు తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీరు అందరికంటే గొప్పవాడు, మీకు పరిచారకుడై ఉండవలను. ఇంతకంటే తేటతెల్లంగా ఏ వాక్యం ఉంటుందండి? కాబట్టి ఈ సిస్టమ్ సార్దీసు సంఘంలో వచ్చింది. సార్దీసు సంఘంలో వచ్చిన తదుపరి ఫిలడెల్ఫియా సంఘంలో సహోదర సంఘం, బ్రదరన్ అసెంబ్లీ లేక విశ్వాసుల సంఘం ప్రారంభించబడింది. దయచేసి నేను ఆ మాట వాడాను. ఆ అసెంబ్లీ చేత కొన్ని సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలే అని కాదు. విశ్వాసుల సంఘం అనేది ప్రొటెస్టెంట్ సంఘంలోంచి బయటకు వచ్చింది. ఇదే ఫిలడెల్ఫియా సంఘం. ఫిలడెల్ఫియా సంఘం అయిన తదుపరి లౌదికీయ సంఘం వచ్చింది. ఫిలడెల్ఫియా సంఘంతో సంఘం యొక్క అనుభవం ఆపివేయబడి ఉండాలి. కానీ ప్రియులరా, రాను 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 విశ్వాసుల సంఘంలో ఆ ఫెర్వర్, ఆ తీవ్రత తగ్గిపోయింది. తద్వారా లౌదికీయ సంఘం ఈ లోకంలో ఉద్భవించింది. లవోదికియా అనే మాటకు నేను అర్థం చెప్పాను కదా. లవో దికియా అనగా ప్రజలేక ఉద్దేశాలు నెరవేరుతూ వచ్చాయి. అనగా సంఘము నడవబడాలి అనగా ఒక దైవజనుడు లేక కొంతమంది పెద్దలు నడపాలి అనేది కాదు. ఏదైనా సంఘంలో తీర్మానం చేయాలి అని అంటే మెజారిటీ సభ్యుల అభిప్రాయం తీసుకోవాల్సి వచ్చింది. తద్వారా ఏం చేశారు అనగా ఐదర్ ఓటింగ్ సిస్టమ్ లేక చేతులు ఎత్తడం వారు అలవాటు చేస్తూ వచ్చారు.
ఈ దినాల్లో చూస్తే ఎంత విచారకరమైన సంగతి అండి. అసలు రాజకీయ ఎలక్షన్స్ కంటే సంఘాలలో ఎలక్షన్స్ చాలా దారుణంగా ఉంటూ ఉన్నాయి. నేను మనవి చేస్తున్నాను, లౌదికీయ సంఘం నులివెచ్చని సంఘం అయింది. లౌదికీయ సంఘం అవిశ్వాస సంఘం కాదు. లౌదికీయ సంఘం రక్షణ బోధలేక కాదు. లౌదికీయ సంఘంలో జీవించవలసినంత తీవ్రత ఆ సంఘంలో లేకుండా వచ్చింది. ఎందుకో కారణాన్ని నేను చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. నా ఉద్దేశమే కాదు, మీరు కూడా ఆలోచించాలి. ఫిలడెల్ఫియా సంఘంలో తండ్రులు విశ్వాసులు, వారికి పుట్టిన బిడ్డలు వారు చాలామంది విశ్వాసులుగా ఉండడం లేదు. వారు తుయితైర సంఘానికి వెళ్ళలేరు, వారు సాధ్య సంఘానికి వెళ్ళలేరు. వారు ఫిలడెల్ఫియాలోనే ఉంటూ వచ్చారు, కానీ ఫిలడెల్ఫియాలో కూడా ఇమడలేకపోయారు. ఎందుకు చేతనందుగా అది విశ్వాసుల సంఘం. కాబట్టి రక్షింపబడిన తల్లిదండ్రులకు పుట్టిన ఈ బిడ్డలు రక్షణానుభవం లేకుండా జీవిస్తూ వచ్చారు. కానీ వారికి అన్నీ తెలుసు. రక్షణ అంటే ఏమిటో తెలుసు, ఆరాధన అంటే ఏమిటో తెలుసు, ప్రార్థన అంటే ఏమిటో తెలుసు, కరపత్రికలు ఎలా పంచాలో తెలుసు, సంఘంలో ఉన్న సత్యాలన్నీ తెలుసు. కానీ వారు నులివెచ్చని బ్రతుకుతూ వచ్చారు. అదే చాలా విచారకరమైన సంగతి, ప్రస్తుతం జరుగుతున్న సంగతి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలు, ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లెండ్రు, మీ తల్లి మీ తండ్రి సంఘంలో ఎంతో మంచి విశ్వాసుల తల్లిదండ్రులకు పుట్టిన ప్రియ బిడ్డలారా, మీరు విశ్వాసులా? మీరు రక్షింపబడ్డారా? మీరు ఉన్నతమైన విద్యను సంపాదించారు, ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. నా ప్రశ్న, మీరు రక్షింపబడ్డారా? మీరు రక్షింపబడకపోతే ఎంత మంచి విద్య ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నా మీరు నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. మీ చదువు, మీ ఉద్యోగము, మీకున్న ఆస్తిపాస్తులు, మీకున్న మేడలు, మీకున్న అంతస్తులు మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళజాలవు. మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళేది మీ తల్లిదండ్రుల యొక్క రక్షణానుభవం పరలోకానికి తీసుకుని వెళుతుంది అనే సత్యాన్ని గమనించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ విషయాలు గమనించి ప్రభువారు ఈ లౌకిక సంఘాన్ని గురించి వ్రాసిన విషయాలు వచనం వెంబడి వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ తెరిచి ఉంచారు కదా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. లౌదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఆమీన్ అనువాడును నెంబర్ 1, నమ్మకమైన సత్యసాక్షియు నెంబర్ 2, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. ఎవరు ఈ విషయాలు చెబుతున్నారు అనగా ప్రియులరా, 3 విషయాలు రాయబడ్డాయి. ఆమీన్ అనువాడు. మనం సాధారణంగా ప్రార్థనలో ఆమీన్ అంటాం. ఆమీన్ అనేది మామూలు మాటగా ఉంది, కానీ ఇక్కడ డు అనగా పురుషలింగంలో వాడబడింది. ఆమీన్ అనువాడు. ఆమీన్ అనువాడు ఎవరు అనగా యేసు ప్రభువారు కదూ. ఆమీన్ అనువాడు అని వ్రాయబడింది. కాబట్టి ఆమీన్ అని సాధారణంగా ప్రార్థన అయిన వెంటనే ఆమీన్ అని మనం వాడతాం. చూడండి 41వ కీర్తనలో మనం చూసినట్లయితే 13వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అనే మాటకు అవునుగాక అని అర్థం. మన ప్రియ ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన చెప్పింది చేస్తాడు. ఆమీన్ అనువాడు. చెప్పు సంగతులు ఏమనగా 1. రెండవది నమ్మకమైన సత్యసాక్షి. దేవుని నామానికి స్తోత్రం అండి. ప్రియులరా, ఆయన సత్యసాక్షి, ఆయన సత్యవంతుడు. దయచేసి ఈ విషయాన్ని మర్చిపోవద్దు అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఈ మాట నేను చదువుతూ ఉంటే విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలపై నా మనసు వెళ్ళింది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారం అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుడుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు, నమ్మకమైన సత్యసాక్షి. ఇది వ్రాశారు. నెంబర్ 2. నెంబర్ 3, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ప్రియులరా, ఆయన లేకుండా సృష్టి జరగలేదు. ఆయనకి వేరుగా ఏది జరగలేదు. పౌలు గారు కొలసై సంఘానికి వ్రాస్తూ కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16, 17 వచనాలు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అది సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను
అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా, ఈ వచనాన్ని చదివి నేను ముగిస్తాను. నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగా నేను వెచ్చగా నేను లేవు. నీవు చల్లగా నేను వెచ్చగా నేను ఉండిన మేలు. నీవు వెచ్చగా నేను చల్లగా నేను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. పిల్లలు గమనించాలి. వెచ్చగా నేను ఉండు, చల్లగా నేను ఉండు అంటే, వెచ్చగా నేను ఉండు అని అంటే విశ్వాసిగైన ఉండు, చల్లగా ఉండు అంటే అవిశ్వాసిగైన ఉండు. అరే, దేవుడు అవిశ్వాసిగా ఉండమని చెప్పాడా అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కదూ. దయచేసి ఈ మాటలు నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది. ఏమిటి అనగా, ఆ బాబుకి జబ్బు చేసింది, మంచం మీద ఉన్నాడు. మంచం మీద ఉన్నప్పుడు కొద్ది కాలం అయిన తర్వాత ఆలపి సడన్గా బంధువులు లేక కుటుంబీకులు వచ్చి చూసి ఏమంటారంటే, అరే ఈయన ఇక కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి అంటారు. కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి అంటే అర్థమేంటి? ఆయన చచ్చిపోయాడు అన్నమాట. నువ్వు వెచ్చగైనా ఉండు, నువ్వు బ్రతికైనా ఉండు, నువ్వు చల్లగైనా ఉండు, నువ్వు చల్లగా ఉంటూ నువ్వు చచ్చిపోయినా ఉండు, నువ్వు చచ్చిపోతే నేను బ్రతికించుకుంటాను అని ప్రభువారు చెబుతున్నారు. అంతేగాని చల్లగా ఉండు అని అంటే అవిశ్వాసంలో జీవించమని కాదు. నువ్వు వేడిగాను లేవు, వెచ్చగాను లేవు, నువ్వు చల్లగాను లేవు. నువ్వు ఎలా ఉన్నావు అంటే నిలువెచ్చనగా ఉన్నావు. లౌదికీయ సంఘము నిలువెచ్చని సంఘం. ఈ సంఘంలో ఏ విషయాలు జరుగుతున్నాయో వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి ఈ విషయాలు మనసులో ఉంచుకొని ప్రభువు కొరకు వేడిగా జీవించడానికి, వెచ్చగా జీవించడానికి, ప్రభువు కొరకు బలీయమైన రీతిగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.